'ది రాజా సాబ్' మూవీస్ వచ్చా. అసలు ఆ నెగటివిటీ ఏంట్రా? సగం మందికి జానరే అర్థం కాలేదు. అందరూ చెప్పేస్తున్నారన్నమాట. ఒకడేమో హారర్ లేదంటాడు. ఒకడేమో కామెడీ సీన్స్ లేవంటాడు. ఏంటేంటో మాట్లాడతారు. అసలు ఫస్ట్‌లీ హారర్ అంటే ఏంటి? మూవీలో జరిగే సీన్స్‌కి మనం భయపడ్డం. హారర్ కామెడీ అంటే మూవీలో ఉన్న క్యారెక్టర్స్ దేన్నో చూసి భయపడుతుంటే, అది చూసి మనం నవ్వుకోవడం. అది. ఈ 2 కూడా ఈ సినిమా కాదు. దీంట్లో మూడోదుంది. అవి 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏంటో తెలుసా? సైకలాజికల్ అండ్ ఫ్యాంటసీ. ఈ మూవీ జోనర్ మొత్తం ఏంటో తెలుసా? సైకలాజికల్, హారర్, కామెడీ, ఫ్యాంటసీ. అంటే ఏంటి? దీంట్లో పూర్తిగా హారర్‌ని మాత్రమే ఫోకస్ చేయరు. అలా అని కామెడీ మాత్రమే కాదు. ఈ 4 ఎలిమెంట్‌ని సమానంగా ఫోకస్ చేసుకుంటూ వెళ్తారనమాట. వాళ్ళు అనుకున్నట్టుగా అది బానే చూపిచ్చారు. యాక్చువల్‌గా మూవీ కోర్ కాన్సెప్ట్ అనేది చాలా బావుంటది. అదెక్కడ తెలుస్తదంటే సెకండ్ హాఫ్‌లో హాస్పిటల్‌లో ఒక సీన్ ఉంటదా? అది. అక్కడ మన 'ప్రభాస్' పీక్ యాక్టింగ్ చూస్తాం. దాంతో పాటు అక్కడ జరిగే సీన్స్ అండ్ సీక్వెన్సెస్ ఉన్నాయా? యాక్చువల్ కోర్ కాన్సెప్ట్ అది మాట సినిమా. అక్కడ ఆడుకుంటాడు మారుతి వేరే ఉంటదన్నమాట ఆ సీన్ అయితే. మన 'డార్లింగ్‌ని' ఆ వింటేజ్ లుక్స్‌లో చూసి కొన్ని ఇయర్స్ అయిపోయింది. నాకైతే 'డార్లింగ్' అండ్ 'బుజ్జిగాడు' మూవీస్‌లో ఉన్న 'ప్రభాస్' దీంట్లో కనిపించాడన్నమాట. ఆ కామెడీ టైమింగ్ గాని, ఎటకారం గాని చాలా బాగా అనిపించింది. యాక్చువల్‌గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా అదే. 90% మన 'డార్లింగే' స్క్రీన్ మీద ఉంటాడు. నేనైతే అలా ఉండిపోయానన్నమాట యాస్ ఎ ఫ్యాన్ బాయ్ కింద. ఆ మూమెంట్ సూపర్ ఉండే. అండ్ మూవీలో విజువల్స్ కూడా ఎక్కడ పేరు పెట్టడానికి లేదు. చాలా బాగున్నాయన్నమాట. అలా ఇంటర్వెల్ తర్వాత మూవీ కొంచెం సీరియస్ టోన్‌లోకి మారుతది. అక్కడి నుంచి బావుంటది. క్లైమాక్స్ కూడా మంచిగిచ్చారు.